చప్పున పొగలు లేస్తుంటుంది. యాతన ఎప్పుడు ఉంటుంది, ఆ బాధ ఎప్పుడు ఉంటుంది, నిత్యం ఉంటుంది. రెండవది నిత్యం ఉండేది పరలోకము. ఎక్కడికి పరుగులు పెడుతున్నాం నిజంగానే మనం? కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? మనం మరణానికి దగ్గర అవుతున్నాము. ఇది గ్రహిస్తున్నాం అందరం? గ్రహించం. ఇంకా చాలా మంది లోకంలో ఎలా ఉంటుందంటే ఒక 1000 ఏళ్ళు బతుకుతున్నాం అన్నట్లుగా సంపాదనలో పడిపోతున్నారు. కోట్లు సంపాదిస్తున్నారు కదా, కోట్లు సంపాదించి దేశాలు వారిపోతున్నారు. ప్రపంచం మొత్తంలోనంట ఒక 15 మంది దగ్గరలోనే ప్రపంచం అంతలో అందరి దగ్గర ఉన్న డబ్బు, సగం డబ్బు ఆ 15 మంది దగ్గరే ఉందంట. అంటే డబ్బు కొరకు అంత ప్రాకులాడుతున్నారు. వాళ్ళు 1000 ఏళ్ళు బతుకుతున్నట్లు భూమి మీద. ఎన్నేళ్ళు బతుకుతున్నారు మనిషి భూమి మీద? 60 ఏండ్లు, 70 ఏండ్లు, ఇంకా అధిక బలం ఉంటే 80 ఏండ్లు. 80 ఏళ్ళ కొరకే ప్రయాసపడి డబ్బు కోసం పరిగెత్తి చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా. మనం యేసుక్రీస్తుని అంగీకరించి ఎందుకు నమ్ముకున్నాం యేసుక్రీస్తుని? ఏదో అందరూ నమ్ముకుంటున్నారు, ఏ స్వస్థలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతాయి, జరగవని నేను అనట్లేను. కానీ ముఖ్య ఉద్దేశము నీ ఆత్మ నిత్యం ఉండే పరలోకంకి వెళ్ళాలని, నిత్యం ఉండే దేవుని దగ్గరికి వెళ్ళాలని. మనము సంవత్సరాలు గడుస్తున్నంటే మనం మరణానికి దగ్గర అవుతాం. మరణానికి ప్రిపేర్ అవుతుందంట. అర్థమవుతుందండి? మనిషి పుట్టిన దేని కొరకు అంటే మరణానికి కొరకు ప్రిపేర్ అవుతున్నాడంట. మనిషి జీవితం దేని కొరకు ప్రిపేర్ అవుతుంది? మరణానికి ప్రిపేర్ అవుతుంది. ఇదెవరు గ్రహించట్లేరు. సంవత్సరాలు, నూతన సంవత్సరాలను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అరే పిచ్చోడా, నీ జీవితంలో ఒక సంవత్సరము గడిచిపోయింది కదా. మనం 2020 సంవత్సరం వెనక తిరిగి చూసుకుంటే నిజంగా దేవుని కొరకు ఎంతవరకు మనం బ్రతికున్నాము? గుండెల మీద చేసుకొని చెప్పండి. నిజంగానే మనము ఇంకా పాప స్వభావం ఉంటే పాపాన్ని విడిచిపెట్టమని దేవుడు సమయం ఇస్తున్నాడు. మొట్టమొదటి చూసుకున్నాం ఏంటిది? మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చుతాడు దేవుడు. మనకి ఇస్తున్న సమయం మనం మారు మనసు పొందాలని. ఇంకా మారు మనసు లేకుండా ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ కదా. మనసు కఠినపరచుకోవద్దని బైబిల్ చెప్తుంది. కఠినపరచుకుంటారు చాలా మంది. అయ్యో చెప్పాలే బోడి వాక్యము, అయ్యో నువ్వు నాకు చెప్తున్నావా, నువ్వు నాకన్నా చిన్నోనివి, లేకపోతే నువ్వు చెప్తున్నావు నాకు తెలియదా, నువ్వు పాస్టర్ నాకు తెలియదు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తులను చూడకూడదు, వాక్యాన్ని చూడాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ప్రేమించిన మనల్ని ప్రేమించిన కనుక మనం ఇంకా సజ్జలో ఉన్నాము. అదే రుజువు. దేవుడు నన్ను ఇంకెందుకు ప్రేమించినానంటే ఏంటి రుజువు అంటే మనం ఇంకా సజ్జలో ఉన్నాము. అర్థమవుతుందండి? రెండవది ఏంటిదంటే ఎందుకు మనము దేవుడు సంబంధించినాడు? మన పాపాలు ఒప్పుకొని రక్షణ పొందాలి. ఇంకా చాలా మందికి ఇక్కడ రక్షణ లేకుంటున్న వారు ఎవరనుంటే రక్షణ నేడు అన్న సమయం ఉండగానే రక్షణ పొందాలి. మూడోది చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇంకా 10 నిమిషాలు ముగించేస్తాను, మీరు భయపడద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి. దేవుడు సమయం ఎందుకు ఇస్తున్నాడంటే ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు దేవుడు సమయం ఇస్తున్నాడు. నీ మీద దేవుని యొక్క ప్రణాళిక ఉంది తెలుసా? మన భూమి మీద ఉత్తనే బై మిస్టేక్ భూమి మీదకి పుట్టలేదండి. చాలా మంది అనుకుంటున్నారు నిజంగానే దేవుడు అంత గొప్ప దేవుడు, ఈ భూమిని ఆకాశమును జలధారలను కలిగించిన దేవుడు, ఈ శూన్యంలో ఈ భూమిని వేలాడదీసినది అంత గొప్ప దేవుడు, నన్ను పట్టించుకుంటున్నాడా, నన్ను చూస్తున్నాడా అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క మనిషి యొక్క వెనక దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఉంది. అయితే దేవుని చిత్తాన్ని ఎరిగి ఉన్నావా? ఈ 2020 సంవత్సరం దేవుని చిత్తాన్ని నిజంగా చేస్తూ వచ్చినావా? దేవుని చిత్తం చేయుట కొరకే దేవుడు ఇంకొక సమయం ఇస్తున్నాడు. ఏమిటి దేవుని చిత్తం అంటే? ఏంటిది చెప్పండి? దేవుని చిత్తం అంటే ఏమిటి? ఎప్పుడు మన స్వచిత్తముల్లోనే ముందుకెళ్తాము. మనం దేవుని దగ్గర విచారణ చేయము. మనం మార్నింగ్ ఆరాధనలో చూసాము, దావీదు ఏదైనా అపాయం వచ్చినప్పుడు తన భార్య పిల్లలందరూ చెరపట్టుకుపోయినప్పుడు మొట్టమొదటి చేసింది ఏమిటి? దేవుని చిత్తం ఏమై ఉంది, ఎందుకు జరిగింది, దేవుని చేత విచారణ చేయాలని చెప్పేసి మోకరించినాడు కదా. ఎంతమంది మనం నిజంగా దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో దేవుని సన్నిధికి వచ్చి విచారణ చేస్తున్నామా? దేవుని సన్నిధి మోకరించి ప్రార్థన చేస్తున్నామా? అయితే దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఏమిటి దేవుని చిత్తం అంటే? రెండు చూసుకుందామని చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 తెస్సలోనికీయులకు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం గట్టిగా చదువుకుందామండి. 1 తెస్సలోనికీయులకు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము చదవండి.